ఎక్కడా కూడా అవకతవకలు అనేవి జరగలేదండి. పూర్తిగా పారదర్శకంగానే ఇది జరిగింది. మేము టెట్ క్వాలిఫై అయ్యాము, అలాగే డిఎస్సి క్వాలిఫై అయ్యాము, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అండి. మాకు మచిలీపట్నంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అది పొద్దున పూట మేము 7:30కి అట్లా వెళ్తే నైట్ 9 వరకు అక్కడే ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని అంతా పారదర్శకంగానే జరిగిందని మేము నమ్ముతున్నాం అండి. పూర్తిగా పారదర్శకంగానే జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సిలో తప్పు జరిగింది, అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారు, పేపర్ లీకేజ్ అయిందని చెప్పి పలు రకాల కారణాలు చెప్తూ ఎందుకు ఎక్కడ పడితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు చేస్తున్నారు, మేము బాధితుల పక్షాన ఉన్నామని చెప్పి విపరీతమైన విస్తృత ప్రచారాలు ఎందుకంటారు? మరి అయితే ఇది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే దాన్ని నమ్మాలి అనే పరిస్థితి వస్తుంటుంది మనకి. అందుకనే ఎవరైతే ఈ 2025లో ఉద్యోగం పొందామో డిఎస్సి ద్వారా మేమందరం కూడా ప్రొటెస్ట్ చేయాలనే ఒక బాధ్యతాయుతంగా మేమందరం బయటకు వచ్చి ఇవాళ మేము పూర్తిగా పారదర్శకంగానే ఉద్యోగం పొందామని చెప్పడానికి మేము బయటకు వచ్చామండి. అంతే. ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సి విషయంలో ఏ ప్రభుత్వంలో మీకు నోటిఫికేషన్స్ వచ్చినాయి, ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగారు మీకు అసలు మెగా డిఎస్సి విషయంలో? మెగా డిఎస్సి విషయంలో మాకు కూటమి ప్రభుత్వంలోనే మంచి మాట నిలబెట్టుకోవడం జరిగింది. మాకు పోస్టింగ్ కూడా త్వరగా ఇవ్వడం జరిగింది. ఇది మేము గత గవర్నమెంట్లో అసలు నోటిఫికేషన్ ఎవరు రాలేదా మీకు? అంతకుముందు మేము 2014లో టీడీపీ గవర్నమెంటేనండి. అప్పుడు నాకు ఒక 2 మార్కులు పోయింది. తర్వాత 2017 అప్పుడు 2 మార్కులు పోయింది. తర్వాత మనం చూసామండి, ఎక్కడ కూడా మనకి నోటిఫికేషన్స్ రాలేదు, ఎదురు చూసాం. సుమారుగా 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి రావటం నోటిఫికేషను. మేము అప్పటి నుంచి 2014 నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళాం, ప్రిపేర్ అయ్యాం. అలా ప్రిపేర్ అయ్యి ఇవాళ ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగం అండి ఇది. అసలు ఈ జాబ్ కొట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారు, అసలు ఎప్పటి నుంచి కష్టపడితే ఈ జాబ్ మీకు వచ్చింది, ముఖ్యంగా మీ కులం ఏంటన్నా? అంటే ఇక్కడ ఈ మెగా డిఎస్సిలో కులం రంగు కూడా పులుపుకుంది. కమ్మ కులానికి, ఓసీలకి ఉద్యోగాలు అమ్ముకున్నారు, కట్టబెట్టుకున్నారనే మాట వినబడుతుంది. ఇక్కడ మీ క్యాస్ట్ ఏంటి అసలు ఓపెన్గా చెప్పండి నాకు. అది బీసీబీ అండి, విశ్వబ్రాహ్మణ్స్ కేటగిరీలో వచ్చింది మనకి. నెక్స్ట్ నేను 2013 బీఈడీ అయిపోయిందండి నాది. ఆ తర్వాత ఎప్పుడైతే బీఈడీ అయిపోయిందో అప్పుడు 2014లో మన టీడీపీ పరిపాలనలో మనకి టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రాశాను, అటెంప్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ అలా 2017లో 2 మార్కులతో పోయింది నాకు. స్టేట్ బీసీలో సెకండ్ ర్యాంక్ వచ్చింది అప్పుడు నాకు. 2 మార్కుల్లో పోయింది. తర్వాత మళ్ళీ అట్లనే ప్రిపేర్ అవుతూ ఉన్నాను కంటిన్యూస్గా. ఈ లోపల నేను బయట సిమెంట్ పనులు, కూలి పనులు చేసుకుంటూ అట్లా ప్రిపేర్ అవుతూ రాత్రి పగలు ఈ లోపలనే పెళ్ళయింది, ఒక బాబు. కుటుంబాన్ని కూడా కాస్త దూరం పెట్టి కోచింగ్కి వచ్చి కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నాండి. రోజుకి 18 గంటలు ప్రిపేర్ అయ్యానండి. నైట్ 11 అయ్యేది, ఒక్కోసారి 2 అయ్యేది. అట్లా ప్రిపేర్ అవుతూ కష్టపడి చదువుకొని ఇలా మొన్న 2025లో మనకి జాబ్ రావడం జరిగింది. అంటే మీరు సుమారు 13-14 సంవత్సరాలు నానా కష్టాలు పడుతూ మీరు జాబ్ కొట్టారు. మరి అంత కష్టపడి జాబ్ కొట్టి ఈరోజు ఒక స్థాయికి వచ్చి ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్ అనే ఒక గురువు అనే పేరు తెచ్చుకున్నారు. మరి ఈరోజు మీ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయి, ఉద్యోగాలు కొనుక్కున్నారని చెప్పి ఎంతోమంది మిమ్మల్ని విమర్శిస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా అవమానకరంగా ఉందండి. నాకు తెలిసి చరిత్రలో ఎన్నడూ జరిగినంత విధంగా మాకు అపాయింట్మెంట్లు ఇవ్వడం జరిగింది. చాలా గౌరవప్రదంగా మేము తీసుకున్నాం. ఎంతోమంది మాకు సన్మానాలు కూడా చేశారు. కానీ అదే రకంగా చరిత్రలో ఎవరికి జరిగినంత అవమానం కూడా జరిగింది. మాకు ఇది చాలా బాధాకరంగా ఉందండి. ఇది ఎక్కడికైనా సరే ఇది ఏ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఏ వ్యక్తికి కూడా జరగకూడదండి. ఇలాగా పేపర్ లీకేజ్ అయింది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, కమ్మకోలను కట్టబెట్టుకున్నారు, లేకపోతే హారిజంటల్ ఆర్ వర్టికల్ వెరిఫికేషన్ ఇవన్నీ తప్పు అనే విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు పేపర్ లీకేజ్ అయిందనే పదం మాట్లాడుతుంది, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది తప్పు అండి. పేపర్ లీకేజ్ అనేది ఏ విధంగా జరుగుతుంది? పూర్తిగా పేపర్ అనేది సాఫ్ట్వేర్ కాపీ, అది ఎక్కడ కూడా హార్డ్వేర్ కాపీ రాదు. అది సిస్టంలో కూడా మా పాస్వర్డ్ మేము ఎంట్రీ చేసిన తర్వాతనే పేపర్ అనేది, క్వశ్చన్ పేపర్ మాకు కనపడుద్ది. అలాంటిది పేపర్ లీకేజ్ అనేది అవాస్తవం. నేనైతే ఇది నమ్మం. ఇది మేము ప్రొటెస్ట్ చేస్తాం.